హాయ్ చిట్టి, గుడ్ మార్నింగ్. హాయ్ పొట్టి. నన్ను పొట్టి అంటావా? మరి నా పేరు చిట్టి చిలుకమ్మ, నన్ను అలాగే పిలవాలి మరి. సరే, గుడ్ మార్నింగ్ చిట్టి చిలుకమ్మ. శుభోదయం వనజ. ఏమైంది వనజ? నా పలకను పావురం తీసుకుపోయింది చిట్టి. నువ్వు పోయి తీసుకురావా? నా పలకను నాకు తెచ్చివ్వవా? మరి నీ పలకను నీకు తెచ్చిస్తే మరి నాకేమిస్తావ్? పలకను తెచ్చిస్తే నీకు జాంపండునిస్తా చిట్టి. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మా, పావురాయమ్మా పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలకా దేవమ్మా, పలకానాదమ్మా పండు నీదమ్మా. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మా, పావురాయమ్మా పట్టుకెళ్ళిందా. సరే వనజ, పాట చక్కగా పాడావు. నీ పలక నీకు తెచ్చిస్తాను. మరి నాకు జాంపండుని ఇస్తావు కదా? మాట తప్పవు కదా? ఓ, తప్పకుండా ఇస్తాను. అయితే ఇప్పుడే వస్తాను, ఉండు. మా మంచి చిలుకమ్మ, ఇదిగో నీకు బహుమతిగా జాంపండు. జాంపండు ఇచ్చినందుకు ధన్యవాదాలు వనజ. నీకు పలకను తెచ్చిచ్చాను కదా. ఇప్పుడు పలక అనే పదంలో ప అక్షరం గురించి నేర్చుకుందామా? భలే భలే, పా అక్షరం గురించి నేర్చుకుందాం. మీరు చూస్తున్న ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూడండి. వాటి పేర్లు చెప్పండి చూద్దాం. తెలియకపోతే ఆ బొమ్మలపై నొక్కండి. పిల్లలు, ఈ బొమ్మలో పావురం ఏమి తీసుకెళ్తున్నది చెప్పండి చూద్దాం. తెలియకపోతే బొమ్మలో ఉన్న పావురంపై నొక్కండి. పావురం పలకను తీసుకెళ్తున్నది. పిల్లలు, పలక ఎవరిది? ఎవరు తీసుకెళ్లారు చెప్పండి చూద్దాం. తెలియకపోతే బొమ్మలో ఉన్న పలకపై నొక్కండి. పలక వనజది. పలకను పావురం తీసుకెళ్ళింది. పిల్లలు, పాప అదే మన వనజ పండు ఇచ్చి పలక తెచ్చుకుంది. మరి మీరైతే ఏం చేస్తారు ఆలోచించండి. పిల్లలు, ఇప్పుడు మీరు చూస్తున్న గేయంపై నొక్కి వనజ పాడిన పాటని మళ్ళీ వినండి. తెరపై అక్షర రూపంలో వస్తున్న గేయాన్ని గమనిస్తూ వనజతో పాటు మీరు పాడండి. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మా, పావురాయమ్మా పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలకా దేవమ్మా, పలకానాదమ్మా పండు నీదమ్మా. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మా, పావురాయమ్మా పట్టుకెళ్ళిందా. పాటను బాగా విన్నారు కదా. మరి ఈ పాటలో పలక అనే పదం ఎక్కడెక్కడ ఉందో గుర్తించి దానిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు.
పిల్లలు, ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. ఇప్పుడు నేను కొన్ని బొమ్మలను చూపిస్తాను. ఆ బొమ్మల్లో చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. మొదట ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలక మీద రాసింది. ఇప్పుడు ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలకతో వచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలకను చిలుకకు చూపింది. ఇప్పుడు ఈ వాక్యాల్లో పలక పదాన్ని గుర్తించి దానిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు, ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఈ బొమ్మను చూడండి, పదాన్ని చదవండి. తెలియకపోతే పలక బొమ్మపై నొక్కండి. పలక. ఇప్పుడు పలక పదంలో ఉన్న అక్షరాలను విడివిడిగా పలకండి. తెలియకపోతే పలక పదంపై నొక్కండి. ప ల క, పలక. పిల్లలు, ఇప్పుడు ప ల క అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించి వాటిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు, ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఈ గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పండి. తెలియకపోతే వాటిపై నొక్కండి. ఒకటవ అక్షరం ఏమిటి? ప. శభాష్, చక్కగా గుర్తించావు. రెండవ అక్షరం ఏమిటి? ల. శభాష్, చక్కగా గుర్తించావు. మూడవ అక్షరం ఏమిటి? క. శభాష్, చక్కగా గుర్తించావు. 3, 2 అక్షరాలు కలిపి చదవండి. పిల్లలు, ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఈ బొమ్మను చూడండి. కుందేలు బొమ్మలోని అక్షరాలు చదవండి. తెలియకపోతే కుందేలు బొమ్మపై నొక్కండి. పలక. ఇప్పుడు మిగిలిన బొమ్మల పేర్లు చెప్పండి. తెలియకపోతే ఆ బొమ్మలపై నొక్కండి. కప్ప. దుంగ. కన్ను. ఊయల. చిలుక. పడవ. వల. ఈల. దుంప. మేక. ఇప్పుడు క అక్షరం ఉన్న బొమ్మలను గుర్తించి వాటిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. ఇప్పుడు శభాష్,
వచ్చావు. పిల్లలు, ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఇక్కడున్న పదాలు చదవండి. ప, ల, క అక్షరాలతో వచ్చే పదాలు చదవండి. తెలియకపోతే ఆ పదాలపై నొక్కండి. పలక, కలప, కలక, కల, కలకల, పకపక, లకలక. పిల్లలు, ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. ప, ల, క అక్షరాలను ఎలా రాస్తారో చూద్దాం. ముందుగా ప అక్షరంపై నొక్కి ప అక్షరం ఎలా రాస్తారో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు లా అక్షరంపై నొక్కి లా అక్షరాన్ని ఎలా రాయాలో చూడండి. చూశారు కదా? ఇప్పుడు క అక్షరంపై నొక్కి క అక్షరాన్ని ఎలా రాయాలో కూడా చూడండి. ప, ల, క ఈ మూడు అక్షరాలను ఎలా రాయాలో మళ్ళీ చూడాలంటే ఆ అక్షరాలపై నొక్కి వాటిని ఎలా రాయాలో నేర్చుకోండి. పిల్లలు, ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. ఇక్కడ కొన్ని బొమ్మలు, వాటి కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాల మధ్యలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బొమ్మలను చూసి ఆ ఖాళీలలో ఉండాల్సిన పదాలను ఊహించండి చూద్దాం. తెలియకపోతే ఆ బొమ్మలపై నొక్కి తెలుసుకోండి. పలక, కల, పకపక, కలప, ఇప్పుడు పలక బొమ్మకు రంగులు వేద్దాం. చక్కగా రంగులు నింపావు. తప్పు, మళ్ళీ తప్పు, మళ్ళీ తప్పు, మళ్ళీ చక్కగా రంగులు నింపావు. పలక గురించి భలే బాగా చెప్పావు చిట్టి. వనజ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలను నువ్వు బాగా గుర్తు పెట్టుకుంటే రేపు మళ్ళీ కొత్త కథ చెబుతాను, సరేనా? ఓ, అలాగే చిట్టి. మంచి కథ చెప్పినందుకు నీకు నా ధన్యవాదాలు.